ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపంలో దర్శించారు కనుక ఆ రూపాన్ని ఋగ్వేద పురుషుడు అని వ్యవహరించారు. ఋగ్వేద పురుషుడి స్వరూపం. ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో గాడిద ముఖం కలిగి చేతిలో మాల ధరించి ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. ఈ ఋగ్వేద సంహిత 8 అష్టకాలుగా ఉంటుంది. తిరిగి ఒక్కో అష్టకం 8 అధ్యాయాలుగా మొత్తం 1028 సూక్తులతో ఉంటుంది. 10,552 రుక్కులు అనగా మంత్రాలు ఉంటాయి. మొత్తం 3,97,265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితులని ఆ శిష్యుల పేర్లతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్యస్రవస్, సత్యహిత, సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన శాఖల, శాఖపూని మరియు భాష్కల అని 3గా విభాగం అయ్యింది. శాఖల మరో 5 భాగాలుగా, భాష్కల 4 విభాగాలుగా విభాగం అయ్యింది. ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు 4 భాగాలుగా, అవి పైంగ, బహువ్రీచ, అశ్వలాయన, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. అరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహువ్రీచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ, ప్రబోధ మరియు అక్షరమాలిక అని 10 ఉపనిషత్తులుగా ఉంటాయి. యజుర్వేదం. యజుర్వేద పురుషుడి స్వరూపం. యజుర్వేద పురుషుడు మేకముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని సంపదలని, సుఖాలని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేదం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం అని. శుక్ల యజుర్వేదం కాన్వ మరియు మాధ్యందిన అనే 2 శాఖలుగా ఉంటుంది. రెండోదైన కృష్ణ యజుర్వేదం తైత్తరీయ, మైత్రాయణి, కఠ మరియు కపిస్థల అనే శాఖలుగా ఉంటుంది. కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలతో ఉంటుంది. మాధ్యందిన శాఖ 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్రఖండాలు, 3988 మంత్రాలు, 29,626 పదాలు, 88,875 అక్షరాలతో ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా వీటిని భద్రపరిచారు. తైత్తరీయ శాఖ 7 ఖండాలు, 44 ప్రపాఠకాలు, 635 అనువాకాలతో ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖండాలు, 54 ప్రపాఠకాలు, 2144 మంత్రాలతో ఉంటుంది. కటశాఖ 5 ఖండాలు, 40 అధ్యాయాలు, 13 ప్రపాఠకాలు, 843 అనువాకాలు మరియు 3091 మంత్రాలతో ఉంటుంది. బ్రాహ్మణాలు చరక, కాటక, తుంబుర, జాబాల, కన్నతి, శ్వేతాశ్వేతర, మైత్రాయణి, కాందికేయ, హరిద్ర, హవ్యరాక, ఔకేయ మరియు చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈశావాస్య, బృహదారణ్యక, జాబాల, సుబాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తరీయ, శ్వేతాశ్వేతర మొదలైనవి. సామవేదం. సామవేద పురుషుడి స్వరూపం. సామవేద పురుషుడు నల్ల కలువ లాంటి నీలి రంగులో ప్రకాశిస్తూ గుర్రపు ముఖంతో ఒక చేతిలో అక్షమాలని మరో చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి 9: రాణాయన, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహాకల్వల, లాంగల, కౌతమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయన, కౌతమీయ మరియు జైమినీయ అనేవి మాత్రమే ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు. సామవేద సంహితులు పూర్వార్చిక, ఉత్తరార్చిక మరియు అరణ్యకాలతో ఉంటుంది. పూర్వార్చిక 6 ప్రాతకాలు, 59 దశతీలు, 585 మంత్రాలతో ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దశతీలు, 1220 మంత్రాలతో ఉంటుంది. అరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది. బ్రాహ్మణాలు బాల్లవి, కాలభవి, రౌరికి, సాత్యాయన అని 4 భాగాలుగా ఉంటాయి. ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తవలకార, మహోపనిషత్తు మొదలైనవి. అధర్వణ వేదం. అధర్వణ వేద పురుషుడి స్వరూపం. అధర్వణ పురుషుడు తెలుపు రంగులో కోతి ముఖంతో ఎడమ చేతిలో మాల ధరించి కుడి చేతిలో కొండ కలిగి ఉంటాడు. అధర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తులతో ఉంటుంది. ప్రస్తుతం పైప్పలాద, సౌనక అనే శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. దీనికి శిల్పవేదం అనేది ఉపవేదంగా ఉంది.